ఇక జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. గత సంవత్సరం భారీ వర్షానికి ఓ ఇంటి గోడ కూలి 5గురు చనిపోయారు. అప్పుడు సీఎం కేసీఆర్తో మాట్లాడి మృతుల కుటుంబాలకు సాయం చేస్తానని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున 25 లక్షల రూపాయల చెక్కును మృతుల కుటుంబీకులకు అందజేశారు. డబ్బులను బ్యాంకులు వేసేసి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత 18 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ చేతికి ఆ డబ్బులు వచ్చి వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో బ్యాంకులో వేయడం కూడా జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా ఇప్పుడు 25 లక్షలు ఒక్కొక్కరి పేరు మీద 12,50,000 రూపాయలు ఉన్నాయి. స్నేహ అండ్ చిన్న దానికి సపరేట్గా ఉన్నాయి. ఇవి వడ్డీ వచ్చింది అంటే 27,50,000 దాదాపు 27 లక్షలు చిల్లర వచ్చింది. అది వడ్డీ కూడా రావడం జరిగింది వాళ్ళకు. మరి ఇది వాళ్ళ బంధువులకు వాళ్ళకు వీళ్ళకి ఇస్తాం ఏదానికో ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళకి సరిపోదు. ఇప్పుడు వాళ్ళకి 27 లక్షలు